రాజేంద్ర ప్రసాద్ గారు ఆ నలుగురు సినిమా ఎంత హిట్ అయిందో ఇది కూడా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేసినప్పుడు హరి అనుమోల్ గారి కెమెరామెన్. మళ్ళీ ఇక్కడ ఇందాక ఎవరో క్రాంతి గారు అనగానే నాకు ఒకసారి ఆయన గుర్తొచ్చాడు. ఈ దీంట్లో ఈయన పేరు క్రాంతి మాధవ్, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన కూడా మంచి సక్సెస్ సాధించాలని కోటి గారు, సీతారామ శాస్త్రి గారు అందరికీ కూడా ఈ సినిమా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓనమాలు టైటిల్ వినగానే ఎవరికైనా జీవితాన్ని స్ఫురింపజేసే టైటిల్ ఇది. పాటలన్నీ విన్నాం. ప్రతి పాటలోని కూడా మన గ్రామీణ నేపథ్యం అంటే మన రూట్స్కి తీసుకెళ్లే ఆ జ్ఞాపకాలని నిజంగానే మనకి వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. కోటి గారు చాలా అద్భుతంగా ట్యూన్ చేశారు. సూర్యుడు వచ్చాడు చూడయ్య అనే ఆ పాట వింటూ ఉంటే ఒక్కసారి ఏదో బాల్యానికి వెళ్ళి పల్లెటూరులో తిరుగుతున్న అనుభూతి కలిగింది. ఆ అనుభూతిని అది కేవలం సీతారామ శాస్త్రి గారికి మాత్రమే సాధ్యమేమో అనిపించింది. ఎందుకంటే కేవలం ఊహించి రాయడం అసాధ్యం. అది అలాంటి పల్లెటూరి జ్ఞాపకాలని సజీవంగా ఒక పాట ద్వారా ఆవిష్కరింపజేసి మనల్ని ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లడం అనేది అనుభవించి రాసిన వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతుందని నా నమ్మకం. అలాంటి అనుభవాల సారాంశంలోంచి ఈ ఓనమాల పాటలన్నీ కూడా శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. ప్రతి పాటలోని కూడా మన నేటివిటీ కనిపిస్తూ ఉంది, మన తెలుగుతనం కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా ఆ నలుగురు సినిమా రాజేంద్ర ప్రసాద్ గారిలో ఉన్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నటుడిని ఎలా అయితే మనందరికీ చూపించిందో అంతకు మించిన మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్నటువంటి గుండె తడిని మరింత తట్టి లేపి తెలుగు సినిమా అసలు రుచిని చూపించేటటువంటి ఆ సత్తా ఉన్న క్యారెక్టర్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే డైరెక్టర్ క్రాంతి గారు నాకు 2 months బ్యాకే తమ్ముడు సత్యం గారు ఆయన ఈ పాయింట్ గురించి చెప్పారు. చెప్పినప్పుడే అనిపించింది డెఫినెట్గా ఇది చాలా ఒక గొప్ప సినిమా అవుతుంది, మన తెలుగు వాళ్ళందరూ ఇష్టపడే సినిమా, ఇది మన సినిమా అని గర్వపడే సినిమా అవుతుందని నాకు నమ్మకం కలిగింది. ఇవాళ పాటలు విన్న తర్వాత కూడా నమ్మకం మరింత పెరిగింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నచ్చే సినిమా అవుతుంది. అంతేకాదు ఇది మా తెలుగు సినిమా అని మనంతా గర్వంగా చెప్పుకునే సినిమా తప్పకుండా అవుతుంది. Picture is happened to be made by Mr. Kranti Madhav, who has come into my life a couple of years back. We have been meeting on a regular basis. And he demonstrated so much he is committed making a good film. And all the time I discouraged him not to do so, but still he did it. And he left his job, he left everything and so much. And I expect nothing less than a spectacular success for all his efforts that he has put in most sincerely. Kranti Kumar garu ayana enno sarlu na దగ్గరికి వచ్చి you used to tell me the songs he has got it written by him, so fascinated ayana ento santoshpadi used to be ayana mohanlo chustunte ento aanandam, and he got what he wanted. Ayana ఏమనుకున్నారో అది సీతారామ శాస్త్రి గారు చేశారు. he was expressing more than once or twice to me. ఆ పాటలు ఆ కథకి ఆ చిత్రానికి ఏమాత్రం న్యాయం చేసాం సీతారామ కోటి నేను అన్నది రేపు మీరు చెప్తారు. ఇక్కడ 3 విషయాలు ప్రస్తావించాలనుకున్నాను. ఒకటి, రాజేంద్ర ప్రసాద్ గారు నాకు అత్యంత ఇంకా ఎంత ఇష్టమో చెప్పలేను. ఒక రకంగా ఆమె ఫ్యానటిక్. ఏ పాత్రలోనైనా ఎప్పుడైనా సరే తను కనిపించకుండా పాత్రను ప్రజెంట్ చేయడంలో అంత చాలా అరుదుగా ఉండేటువంటి అత్యద్భుతమైన నటుడు. ఈ చిత్రానికి కావాల్సినటువంటి ఈ చిత్రం అంతా ఒక మాస్టారి ఆలోచనల నేపథ్యంలో నడుస్తుంటుంది. దృశ్య మాధ్యమంలో ఇలాంటి క్లిష్టమైనటువంటి ఆలోచనని కంటికి చూపించటం అనే దాన్ని దాదాపు తన ఒంటిగా భుజాల మీద మోసేయడం నేను నమ్ముతున్నాను. సన్షైన్ వారు తీసిన ఈ చిత్రం
సక్సెస్ అవ్వటం, ఓనమాలు ఆల్ఫాబెట్ అంటాం, ABCD. నేను మర్చిపోయానండి, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నవి మర్చిపోయానండి అని ఎవరైనా అంటే దాని అర్థం ఏంటి? మనం చాలా పెద్ద గ్రంథం పెట్టుకుని ఇక్కడ చదువుతున్నావు కదా, ABCD మర్చిపోవడం చాలా ఫ్యాషన్ అంటున్నావు, మర్చిపోయానంటారు. మరి ఏం చదువుతున్నావు నువ్వు ఇక్కడ? ఏమి చదవట్లేదు, చదువుతున్నట్టు నటిస్తున్నావు అని అర్థం అనమాట. పెద్ద పెద్ద గ్రంథాలు పెట్టుకుని అందులో ఉండి ABCDలే కదా, అది మర్చిపోయానండి నేను అంటే. అవి మర్చిపోతే ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? చదువుతున్నట్టు నటిస్తున్నావు. కనుక ఓనమాలు అంటే నాకు ఓనమాలు మాత్రమే గుర్తుపట్టడం వచ్చండి అంటే నువ్వు వాల్సెస్ దగ్గర ఆగిపోతావు. అవి గుర్తు ఉంటేనే నువ్వు షేక్స్పియర్ డ్రామా కూడా చదవగలుగుతావు. ఇన్ని విషయాల్ని, మనవైన విషయాల్ని మనతో మాట్లాడుకోవడానికి వీలుగా సినిమా మాధ్యమాన్ని సాకారం చేసుకుని సాహసించిన క్రాంతి మాధవ్ వల్ల ఈ సంధియుగంలో సమాజానికి కావలసిన మంగళకరమైన ఒక క్రాంతి వస్తుంది అని నేను నమ్ముతూ మీ అందరి సహాయాన్ని అర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఏమేమి మాట్లాడాలనుకున్నానో అన్ని అచ్చిరెడ్డి గారు బిగినింగ్ నుండే జస్ట్ ఒక ట్రైలర్ చూసి సినిమాలో ఉన్న సారాంశాన్ని మొత్తం ఒక మెతుకు ముట్టుకుంటే చాలు అన్ని సినిమా కథ ఏంటి అని అంత క్లీన్గా విశ్లేషించారు. అబ్సల్యూట్లీ దట్స్ రైట్ అండి. ఈ సినిమా ఏదో ఒక మెసేజ్ కాదు, లేకపోతే ఒక ట్రయాంగిల్ లవ్ కాదు, ఏది కాదు. ఒక సోల్ టచింగ్, ఎవ్రీ బిట్ సోల్ టచ్ అవుతుంటుంది, హార్ట్ టచింగ్. అది కథ. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే మేము ఇది పబ్లిసిటీ చేయడం కాదు, ఈ సినిమా పేరు చూడగానే ప్రతి ఒక్కరు చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రాజేంద్ర ప్రసాద్ గారి నటన. నేను ఎన్నో సినిమాలు జనరల్గా మేము రికార్డింగ్ చేస్తున్నప్పుడు డ్రమటైజింగ్ మ్యూజిక్లు ఎక్కువ చేస్తూ ఉంటాం. మామూలు సీన్ ఎలివేట్ చేయడం కోసం మ్యూజిక్ యాడ్ చేయడం, చాలా దాన్ని గ్రాండియర్గా చేసి ఆ సీన్ని పెంచాలి అన్న విధంగా చేస్తాం. కానీ రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ సినిమా బిగినింగ్ నుండి చూస్తున్నప్పటి నుండి ఆయన బాడీ లాంగ్వేజ్లోనే మ్యూజిక్ ఉంది. ఎవ్రీథింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంత బాడీ లాంగ్వేజ్లో అన్నీ చెప్పగలిగే ఆర్టిస్ట్ని నేను చూడలేదండి. దట్స్ రియల్లీ ఆయన ఎదురుకుండా ఈరోజు చెప్తున్నానంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. ఈ పిక్చర్ రికార్డింగ్ చేయకముందు చూసాం సినిమా, ఇక్కడ ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది. హరి అనుమోల్ గారి ఫోటోగ్రఫీ అసలు ఎక్కడో ఉంది. అసలు అది చూస్తుంటే రియల్ ఫీల్, మన విలేజెస్లో ఉంటుండే ఆ పచ్చదనం, ఆ న్యాచురల్ ఫ్లేవర్ ఆఫ్ ద విలేజ్, గ్రామం అంటే ఏంటి అని అంత టచింగ్గా అనిపించింది. ఇందులో పాటలు కూడా ప్రతి పాట రాసిన తర్వాత ట్యూన్ చేయటం జరిగింది. ఆ క్రెడిట్ అంతా క్రాంతి, అలా తమ్ముడు సత్యం గారు, వాళ్ళకి ఒక మంచి టీం, ఒక చక్కటి సినిమా తీయాలన్న ఉద్దేశంతో ఇంత చక్కగా చేసాం. ఇది మా అందరి టీం కష్టపడి చేసినటువంటి చాలా మంచి స్వచ్ఛ తెలుగు సినిమా. మీరందరూ చూసి డెఫినెట్గా ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి పాట మీరందరూ ఆదరించి ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ మనిషి జీవితంలోనైనా అంటే అక్షరాస్యత ఆంధ్రప్రదేశ్లో తక్కువగా ఉన్నా కూడా ఓనమాలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరన్న ఉద్దేశం. అలా ఈవేళ ఓనమాలు అని టైటిల్ పెట్టి ఒక సినిమా తీసి ఆ సినిమాలో మీ అందరూ చూడగానే ముఖ్యంగా ఇమీడియట్గా అనుకునే ఆ నలుగురిలాగా ఈ సినిమా కాదు, మీ శ్రేయభిలాషలాగా ఈ సినిమా కాదు, లేడీస్ టైలర్ లాగా ఈ సినిమా కాదు. అంటే తమ్ముడు సత్యం ఉన్నాడు కదా పక్కన, అందుకని లేడీస్ టైలర్ అనుకుంటాను. ఇక సత్యం గారు, హనుమాల్ హరిగాడు అని గాడని అనాలండి, ఎందుకంటే కలిసి పెరిగాం కదా. అలా కాదు. మరి అయితే కనుక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇప్పుడే 25 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి. మా కోటి ఇక ఆల్మోస్ట్ బ్రదర్స్ లాగా పెరిగాం. నా జీవితంలో ఓనమాలు ఎల్వి ప్రసాద్ గారి అంటే తెలుగు సినిమా ప్రారంభం 80 ఏళ్ల క్రితం మూకీ సినిమాలో నటించి ఆ తర్వాత దర్శకుడై మిస్సమ్మలు, గుండమ్మ కథలు, అప్పు చేసి పప్పుకోళ్ళు, ఇవన్నీ సినిమాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కొంచెం మనసు బాగోపోతే అర్ధరాత్రి అయితే ఈ టీవీలోనో లేకపోతే తెల్లారులైతే మన ఇంట్లోనే ఎక్కడ చూసినా చూసే సినిమాలు దర్శకత్వం చేసి తర్వాత ల్యాబ్లు పెట్టి అవన్నీ చేసి చివరికి ఇక్కడికి ఆయనతో అలాంటి ఎల్వి ప్రసాద్ గారి అబ్బాయి
సరే మేము ఫ్రెండ్స్, అదే విషయం. ఆయన దగ్గర నుంచి ఓనమాలు నేర్చుకున్న వాడిన ఆశ్చర్యంగా ఉంటుంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీ అందరికీ తెలుసు, చదువుకుని నటుడైన వాడిని నేను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు గోల్డ్ మెడల్ రావడానికి మార్కులు వేసిన వ్యక్తి బిఎన్ రెడ్డి గారు. అంటే నా కెమెరా ప్రాక్టికల్స్ చేసిన వారు బిఎన్ రెడ్డి గారు. నిజంగా చప్పట్లు కొట్టాలి అక్కడ. నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు రావడానికి కారణమైన వారు పి పుల్లయ్య గారు. ఆదూర్ గోపాలకృష్ణ అంటే మలయాళంలో మనకి ఇప్పుడు నేను చెప్పిన పేర్లంత గొప్ప వ్యక్తి. అట్లాగే పుట్టన్న కనగాళ్, కన్నడలో ఆయన మనకి మహానుభావుడైనటువంటి లెజెండ్ డైరెక్టర్స్. అలాంటి లెజెండ్స్ అందరూ కలిపి నన్ను సీట్ కన్ఫర్మ్ చేశారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, నా సీట్ని. ఓనమాలు అక్కడ ప్రారంభమైనాయి నాకు. నన్ను వెంట పెట్టుకుని షూటింగ్లకు తీసుకెళ్ళి నాకు చెప్పకుండా ఆయన చేసి అందులో నుంచి నేర్చుకునేటట్టుగా నాకు ప్రసాదించినటువంటి నందమూరి తారక రామారావు గారి దగ్గర ఓనమాలు నేర్చుకున్నాను నేను. ఆ ఓనమాలు అక్కడి నుంచి మొదలై జీవితం కోసం వేషాలు వేసి, భోజనం కోసం డబ్బింగ్లు చెప్పి, అలా జీవితంలో నటుడిగా పెరిగిన నాకు, నా కోసం లేడీస్ టైలర్ లాంటి సినిమాలు నటిస్తే అది ప్రజలకి నచ్చితే, ప్రజల కోసం చివరికి ఆ నలుగురు మీ శ్రేయభిలాషి అలాంటి సినిమాలకి నేను టర్న్ అవ్వాల్సి వచ్చింది. అవి కూడా ఓనమాలే. ఆ నటుడిగా ఓనమాలు నేర్చుకోవడానికి ఎన్ని ఉపయోగపడినాయో చూడండి.